కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ తెలియజేశారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజన సింహ మాట్లాడారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉండగా తాడేపల్లి, మంగళగిరి, కొల్లిపర మండలాలు ప్రధానంగా వరద తాకిడికి గురయ్యాయని సబ్ కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వరద ముంపుకు గురై అనేక వాణిజ్య, వ్యవసాయ, ఉద్యాన పంటలు నీట మునిగాయని పేర్కొన్నారు. వరదల నేపథ్యంలో గత నెల 31వ తేదీన తాను హుటాహుటిన బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. గత వారం నుండి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు, నిరాశ్రయులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అండగా నిలుస్తూ వారికి సహాయ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కృష్ణానది వరద ప్రభావానికి, భారీ వర్షాలకు దెబ్బతిన్న ముంపు ప్రాంతాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇమిగ్రేషన్ చేయడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. వరదకు నీట మునిగిన పంట పొలాల్లో ఎంతమేర నష్టం వాటిల్లిందో ప్రాథమిక అంచనాను సిద్ధం చేయడం జరుగుతుందని వివరించారు. సో క్రాప్స్ ఎన్యూమరేషన్కి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా దే ఆర్ స్టిల్ ఎన్యూమరేటింగ్. మ్యాక్సిమంగా హార్టికల్చర్లో మనకి బనానా, టర్మరిక్ అండ్ లైమ్ దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఆ ఎస్టిమేషన్ ఇస్ స్టిల్ అండర్ వే. సో ఈరోజు రేపటి లోపల దే విల్ కంప్లీట్ ద ప్రాసెస్ అండ్ గివ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్. వరి ఎస్టిమేషన్ కూడా అవుతోందండి. సో ఇంకా కొన్ని లాస్ట్ వీక్ మనం ఫ్రైడే, సాటర్డే వరకు చూసుకుంటే ఎస్టిమేషన్కి పంటల్లోకి వెళ్ళడానికి కూడా ఇంకా ఆస్కారం లేదు. చాలా ఏరియాస్లో వాటర్ ఇంకా రిసీడ్ అవ్వలేదు అండ్ ఈ ఫ్లడ్ వాటర్ వల్ల శాండ్, వేరే పార్టికల్స్ వచ్చి కూడా ఉన్నాయి. సో అదంతా రిసీడ్ అయిన తర్వాత ఒకటేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేద్దాం ఎన్యూమరేషన్ అని గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశించారు. సో వీఆర్ వెయిటింగ్. సో దట్స్ అండర్ వే. దట్ విల్ ఆల్సో డూ. మనకి అగ్రికల్చర్ అసిస్టెంట్ సచివాలయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్లియర్గా టార్గెట్స్ ఇచ్చాము. ఈ క్రాప్ బుకింగ్స్తో పాటు ఎంతమందికి నష్టమైంది వెరిఫై చేసుకుని అన్ని డీటెయిల్గా ఎన్యూమరేట్ చేస్తే గవర్నమెంట్ ఏ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తే ఆ ప్యాకేజ్ కింద వాళ్ళకి రిలీఫ్ ఇప్పించవచ్చు అని. అలాగే మంగళగిరిలో చూస్తే మనకి వీవర్స్ ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళకి లూమ్ డ్యామేజ్, యాన్ డ్యామేజ్ అని వాళ్ళు పిట్ లూమ్స్లో ఉంటారు కాబట్టి వాటర్ అక్కడికి వెళ్ళడం వల్ల లూమ్ మొత్తం పడిపోయి డ్యామేజ్ అయింది. సో అది కూడా ఎన్యూమరేషన్ చేసాం ఎంతమందికి పిట్ అండ్ లూమ్ డ్యామేజెస్ అయ్యాయని. కానీ ఈ డ్యామేజెస్ కంటే ముందర ఎవరి ఇంట్లలోకి అయితే నీళ్ళు వచ్చి ఇనండేషన్ అయ్యిందో వాళ్ళందరినీ రిలీఫ్ సెంటర్స్కి తెచ్చాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్ అయితే ఇచ్చేసాం. రైస్, అర్జీదాల్, షుగర్, ఆయిల్, పొటాటో, ఆనియన్ ఇవైతే ఫస్ట్ లాస్ట్ వీక్లో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే లోపల కంప్లీట్ చేశామండి. యావరేజ్గా నంబర్ ఆఫ్ డేస్ ఇన్ అ రిలీఫ్ సెంటర్ కూడా వీ హ్యావ్ ఎన్యూమరేటెడ్. దాన్ని బట్టి ఎంతమంది పీపుల్ ఈ రిలీఫ్ సెంటర్స్కి వచ్చారు, ఎంతమందికి మనం ఎన్యూమరేషన్ చేసి ఫుడ్ సప్లైస్ కానీ క్లోతింగ్ యుటెన్సిల్స్ కానీ ఇవ్వాల్సి వస్తుందో అది కూడా మనం డీటెయిల్గా చేశాము. తెనాలిలో ఇంకా కూడా ఇనండేషన్ ఉండడం వల్ల వేరే సెంటర్స్ క్లోజ్ చేసిన తెనాలిలో మాత్రం వీ కంటిన్యూడ్ రిలీఫ్ సెంటర్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ లాస్ట్ వీక్. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ వీక్ మనకి హెవీ రెయిన్ టు వెరీ హెవీ రెయిన్ ప్రెడిక్షన్ ఉండడంతో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రకాశం బ్యారేజ్లో కాస్త ఫ్లో పెరుగుతుంది అని తెలియంగానే మళ్ళీ కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ని వాడి ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు షిఫ్ట్ టు రిలీఫ్ సెంటర్స్ అది కూడా మేము మళ్ళీ వీ హ్యావ్ సెటప్ రిలీఫ్ సెంటర్స్.